బర్మా దేశానికి సువార్త ప్రకటించడానికి వచ్చారు. వాళ్ళ జీవితాలు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ యుద్ధం జరుగుతూ ఉంటున్నప్పుడు వారందరూ, బర్మా దేశంలో వాళ్ళందరూ కూడా, ఒరే ఈ అదోరామ్ జడ్సన్ అనేవాడు ఒక గూఢాచార సంస్థలో పనిచేస్తున్నాడు, వీడు సువార్త ప్రకటించడానికి రాలేదని తీసుకెళ్లి అతను జైల్లో పెట్టారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 17 సంవత్సరాల పాటు జైల్లో మగ్గిపోయాడు. జైల్లో మగ్గిపోతే పిల్లలు ఆకలి తలమట్టించిపోయేవారు. భార్య తన జీవితంలో దేవుని సువార్త ప్రకటించే క్రమంలో భర్తను చాలా ప్రోత్సహించేది. భార్య తన భర్తను కలవడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు, వెళ్తున్నప్పుడల్లా కూడా భర్తను చూసి బలపరిచేది, విశ్వాసాలు బలపరిచేది. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. ఏ ఉద్దేశంతో ఈ ప్రాంతానికి వచ్చామో ఆ సువార్త కొరకు నీవైనా నేనైనా పిల్లలమైనా అవసరమైతే ప్రాణాలు అర్పించడానికి అని సిద్ధంగా ఉందాం తప్ప దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు అని చెప్పి ఒకరు భార్య భర్తలు కూడా ప్రోత్సహించుకుంటూ ఉండేవారు.